ఈటీవీ సుమన్ గారికి మధ్య ఉన్న సంబంధం ఎలాంటిది? ఈటీవీ సుమన్ అంటే మొదట్లో ఆయన ఒక పెద్ద ఛానల్ ఓనరు. మనం జస్ట్ ఒక్క అవకాశం దొరికితే చాలు. లేడీ డిటెక్టివ్లో ఫస్ట్ ఛాన్స్ వచ్చింది. ఆయన రాస్తున్న ఎపిసోడ్ యాక్ట్ చేయాలి, బాగా చేయాలి, చేశాం. ఒక్క ఎపిసోడ్ డాక్టర్. దానికి ఆయన ఏంటంటే తెలుగు స్పష్టంగా పలికే వాళ్ళతోనే డబ్బింగ్ చెప్పిస్తాడు. ఆడెంత పెద్ద యాక్టర్ అయినా ఆడితో డబ్బింగ్ చెప్పించాడు. అయితే నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను చెప్తా అన్నాను వీళ్ళకి, కింద వాళ్ళకి. వాళ్ళు చెప్పండి, మీ సార్ చూసిన తర్వాత ఓకే అంటే మీరు ఉంచుతాం, లేకపోతే మార్చేస్తాం చెప్పాను. ఆ డబ్బింగ్ చెప్పిన తర్వాత ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ఇంత బాగా కరెక్ట్ పాజులు ఇచ్చాడు నేను అనుకున్నట్టుగా ఎవరైతేనని అడిగాడు. చేస్తున్నాడు, ఋతురాగాలనే చేశాడు, ప్రభాకర్ అంటే ఖమ్మమ్మ. అవునా అని నెక్స్ట్ 13 ఎపిసోడ్స్లో కంటిన్యూ 13 ఎపిసోడ్ క్యారెక్టర్ ఒకటి నాకు ఇచ్చేసాడు ఆయన. అది 13 ఎపిసోడ్స్ కథలు అనమాట, లేడీ డిటెక్టివ్. ఆ కథలో నాకు మెయిన్ తమ్ముడు క్యారెక్టర్ చేశాను. అది కూడా ఆయన అనుకున్నట్టుగా నేను చేశానని చెప్పి ఫస్ట్ టైం నన్ను కలుద్దాం అనుకుని పిలిచారు ఆఫీస్కి. వెళ్ళాను. బాగా చేశారండి మీరు, నాకు ఇట్లా ఎవరిని పిలిచి మాట్లాడడం అలవాట్లేదు, కానీ అలా అన్న తర్వాత మళ్ళీ అసలు మొత్తం పోతుందని భయము, ఓవర్ చేస్తారేమోనని. బట్ చెప్పకుండా ఉండలేకపోయాను. మీరు బాగా చేశారు. అండ్ మీరు మాట్లాడిన మాట మెయిన్గా స్పష్టంగా ఉంది. ఒత్తులు పొల్లులు మీరు కరెక్ట్గా పలికారు. నాకు చాలా ఇష్టం అలా పలికేవాళ్ళు అంటే అని చెప్పి ఆయన చెప్పారు. ఆల్ ది బెస్ట్ అండి అని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ ఒక సీరియల్ ఇచ్చారు. ఎండమావంలో క్యారెక్టర్ వచ్చి అందరూ పిలిచారు. ఆ సీరియల్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆయన సెట్కి వచ్చేవారు. లేడీ డిటెక్టివ్ ఆయన రారు, వేరే డైరెక్టర్ మీర్ గారు. ఆయన సెట్కి వచ్చినప్పుడు, సెట్లో ఖాళీగా ఉన్నప్పుడు లైటింగ్ జరుగుతూ కూర్చుంటాం కదా, అప్పుడు మాట్లాడాం. ఎందుకో నేను ఉన్నది చెప్తాను కదా, ఫ్రాంక్గా అనేస్తాను. సార్ ఎందుకు సార్ మిగతా ఛానల్ లాగా మన ఛానల్ కొత్తగా చేయరు, అవే పాతగా అలా చేస్తుంటారు ఏంది అని. ఏమైంది, బాగానే ఉన్నాయి కదా, మంచిగా టీఆర్పీ వస్తుంది కదా. 1-2 సీరియల్స్ మీరు అంతరంగాలు కానీ మిగతా అన్నీ ఏంటేంటో ఉన్నాయి సార్, అసలు ఏమీ సరిగా లేవు, ఏమనుకోకండి సారీ మాట్లాడేసాను. మీకు అంత తెలుసు, అయితే మీరు చేస్తారా మరి అన్నారు ఆయన. సార్ సారీ సార్, ఊరికే ఉన్నట్టుగా అనేసాను, నాకు అలవాటు సార్, ఐఎమ్ సారీ తప్పైతే, కానీ మార్చుకోవచ్చు సార్, మీకు ఛాన్స్ ఉంది సార్, బాగా చేయొచ్చండి, మీరు చేసి చూపించండి అయితే అన్న. నేను చేయడం ఏంటి సార్, మీరు చేస్తా అంటే మీకు మంచి జాబ్ ఇస్తాను, మీరు రేపటి నుంచి క్రియేటివ్ మేనేజర్, మీరు చేసి చూపించండి అని. సార్ అది సీరియస్ సార్, నేను సీరియస్ ఇలా చెప్పాడు, నేను చాలా సీరియస్ చెప్తున్నాను, నువ్వు చేయి రేపటి నుంచా. సార్ అది కాదు సార్, నేను మిమ్మల్ని ఎక్కడ యాక్టింగ్ మానేయమనట్లేదండి, మీరు ఎక్కడైనా చేసుకోండి యాక్టింగ్, మీరు ఏమైనా చేసుకోండి, మీరు ఇక్కడ క్రియేటివ్ మేనేజర్గా మీరు వర్క్ చేసి చూపించండి అన్నారు. రేపు చెప్తాను సార్ అన్న. వర్క్ అంతా అయిపోయింది. నైట్ అంతా థింక్ చేశాను, ఎందుకు అనవసరంగా వాగేసాను రా బాబు, ఇప్పుడు ఏం చేయాలి, దీని అమ్మాయి ఏదైతే అయింది మార్చొచ్చు కదా. హిందీ ఛానల్స్ చూస్తున్నాను అప్పటికి బాగా, అవన్నీ ఇక్కడ చేయొచ్చు కదా అని మైండ్లో ఫుల్గా ఉంది. కొత్తగా కూడా కాదు, అంత మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎందుకు తెలుగులో ఎవడు అటెంప్ట్ చేయడు, వాటిని భలే ఉన్నాయి. సూపర్ సేల్ అని, నచువలి అని, ఇవన్నీ చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ ఏంటి మోసంగా ఇవే చేస్తున్నారు అని బాధేసి చేద్దామని చెప్పేసి, చేస్తాను సార్ అని చెప్పాను. నెక్స్ట్ డే మార్నింగ్ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాడు, నెలకి 25,000 శాలరీ, క్రియేటివ్ మేనేజర్, ఒక ఛాంబర్ ఇచ్చేసారు, క్రియేటివ్ మేనేజర్. ఇక్కడి నుంచి నా దృష్టి అంతా దేవుడా నేను ఏం చేస్తా అనే దాని మీద 24 గంటలు. ఇప్పటికిప్పుడు క్రియేటివ్ మేనేజర్ అయిపోయాను నేను. నాకు అసలు దృష్టిలో లేదు డైరెక్షన్ అని కానీ, లేకపోతే కాన్సెప్ట్ రాయడం అని, వెళ్ళడం, యాక్టింగ్ రాయడం, డబ్బింగ్ చెప్పడం, ఇంకేదైనా పనులు చేసుకోవడం, ఇంట్లో హ్యాపీగా ఉన్నాడు. ఇదే బా కంగారు పడిపోయాను. అది చూశాను, ఇది చూశాను, ఏం చేద్దాం. సాజిద్ ఖాన్ షో వచ్చింది, సూపర్ సేల్. ఫస్ట్ దాంతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. దానికి పెద్ద ప్రాసెస్ ఇప్పటివరకు లేదు, ఖర్చు అవుతుంది, సెట్ వేయాలి, గిఫ్ట్లు ఇవ్వాలి, జనాల్ని తీసుకురావాలి, యాంకర్ కావాలి, ఎవరు అని చెప్పాను. కాన్సెప్ట్ రాయమన్నాను. అడవి శ్రీనివాస్ గారు అని, వీళ్ళు అప్పుడు నాకు కలిశారు. సార్ మీరు ఆల్రెడీ అనుభవం ఉంది కదా మీకు, మురళి గారు, అడవి శ్రీనివాస్, కొంచెం ఇట్లా కాన్సెప్ట్ సార్ మీరు కరెక్ట్ సింకారు మాకు, మేము అదే కాన్సెప్ట్ మనలే అనుకుంటున్నాం, దాన్ని తెలుగులో కొంచెం మార్చేద్దామని వాళ్ళు ఒక రౌండ్, మేము ఒక రౌండ్స్ మార్చేసాం కాన్సెప్ట్ అది, కానీ కొత్త రౌండ్స్ పెట్టాం మనం. ఇవి ఉండవు హిందీలో, కామెడీ వచ్చేలాగా, ఫన్ వచ్చేలాగా రౌండ్స్ పెట్టి యాహూ అని ఒకటి తయారు చేసాం. ఇది స్టార్ట్ అయ్యేలోపు 20 రోజులు అయింది, ఇంకేం చేయలేదు.
ఏదో చేస్తానని ఇప్పటికి ఏం చేయలేదు. ఏదో ఒకటి చెప్పితే ఎట్లా అని ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు అని ఒక లైవ్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాను సడన్గా. అది స్టార్ట్ చేశానండి, మంచి రెస్పాన్స్ అది జరుగుతుండగా యాహూ స్టార్ట్ అయ్యింది. కాన్సెప్ట్ ఆయనకి చెప్పాను, బాగుందండి బట్ ఇలాంటివి నడవు, ఖర్చు అయిపోతాయి, డబ్బులు పోతాయండి, వేస్ట్ అన్న. చెయ్యండి సార్, ఫస్ట్ గేమ్ షో అద్భుతంగా ఉంటుంది సార్, అసలు సెట్ వేసి ఇలా చేస్తే ఎవ్వరు చేయలేకపోవడం తెలుగులో. సరే అండి, మీ మీద నమ్మకంతో నేను ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నాను అని చెప్పి అన్నారు. నాకు టెన్షన్ స్టార్ట్. సెట్ వేస్తున్నారు, యాంకర్ ఎవరు? మనం యాంకర్లం కాదు. అయితే కుంచిరక్ గారు, సుమ ఇట్లా అందరినీ అనుకుంటున్నాం అనమాట. దీని మేల్ యాంకరే కావాలి, ఫీమేల్ వద్దాను. సరే చూద్దాం సార్ ఎవరో ఒకళ్ళు అనుకుని ఒక మాక్ షూట్ పెట్టుకున్నాం. ఆ మాక్ షూట్లో ఎలా ఉంటుంది షో చూద్దామని చెప్పి మామూలుగా ఇలా నిలబడి నలుగురు నిలబెట్టి నేను అడుగుతున్నాను అనమాట. అడుగుతున్న స్పాంటేనియస్లో విపరీతమైన ఫన్ వచ్చేస్తుంది, కౌంటర్స్ బాగా నవ్వేసేసి, సార్ ఎవ్వడు ఎతకొద్దు సార్, చేసేయండి సార్ మీరు అన్నారు. నేను యాంకర్ చేయడం ఏంటండి సార్, యాంకరింగ్ అంటే మరి ఇప్పుడు చూద్దామా అని ఇలా అంటారు సార్. అలాంటివి లేకుండా ఫస్ట్ టైం మేము మనసులో అనుకుంటారు, మీరు దొరికారు మాకు. అసలు నేను ఎట్లా మాట్లాడుతున్నాను అలాగే మాట్లాడేస్తాను అనమాట. మీరు యాహూ షో చూసినా అలాగే ఉంటుంది అనమాట. ఆర్టిఫిషియల్గా ఒక మాట ఉండదు, యాక్చువల్గా ఏమొస్తే అది మాట్లాడేస్తాం అంతే. సో అలా మాట్లాడేస్తుంటే ఇది కొత్తగా ఉంది సార్ అని చెప్పాడు. సరైన యాంకర్ అయిపోతే హ్యూజ్ హిట్ బాస్. అక్కడితో ఆయన ఫ్రెండ్షిప్ దృఢమైపోయింది. అంటే ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు, వాళ్ళ నాన్నగారికి తెలియకుండా ఎవడో గొట్టంగాడిని ఒక పెద్ద పోస్ట్లో పెట్టి డబ్బు ఖర్చు పెట్టి, అసలు ఎంత పెద్ద హిట్, పెట్టిన డబ్బు 100 రెట్లు ఎక్కువ డబ్బు వచ్చేస్తుంది. సో నమ్మకం నిలబెట్టాడని కొంచెం దగ్గర అయిపోయాం, వర్క్తోనే దగ్గర అయిపోయాం. ఆ వర్క్ వల్ల ఆయన దగ్గర తీసుకున్నాడు. సో దాంతో ఇంకొకటి చేయడం అన్ని. దాని తర్వాత ఆర్టిస్టులందరినీ డ్యాన్సులు నేర్పించి, ఒక్కడికి నమస్కారం పెట్టడం కూడా ఎవరికి రాదు, నేర్పించి ఒక మాస్టర్ని మాట్లాడి స్టార్ వార్ అని పెడితే పెద్ద హిట్. ఇప్పుడు జబర్దస్త్ చేస్తున్నారు, అప్పుడు స్మైల్ రాజా స్మైల్ అని బయట వాళ్ళతో చేశాను మేము, పెద్ద హిట్. మీకున్న జోక్స్ వచ్చి చెప్పండి అని చెప్పి వాళ్ళకి మేము స్క్రిప్ట్ ఇచ్చి చెప్పించి అలా చేసి పెద్ద హిట్. నేను వేణుమాధవ్ కూర్చొని జడ్జెస్ లాగా, అక్కడ అది శేఖర్ సుమన్ చేస్తుండేవాడు హిందీలో, దాన్ని కొంచెం మార్చి. సో ఇలా పెద్ద సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఇంత సక్సెస్ రేట్ తోటి ఆయనకి మంచి పేరు వచ్చింది, నాకు మంచి పేరు వచ్చింది. దాంతో తెలియని ఒక బాండ్ ఏర్పడింది ఇద్దరి మధ్యలో. ఇంకా ఎంత బాండ్ అంటే రోజుకు ఒక 10 సార్లు మాట్లాడాలి, ఫోన్లోనో కలిసారు, లేకపోతే ఎలాగో ఉంటుంది ఇద్దరికి. సో అలా ఆయన దగ్గర అయిన తర్వాత ఆయన పర్సనల్గా లైఫ్ కొంత షేర్ చేసుకోవడం మొదలెట్టారు నాతోటి. అంటే తనకి నచ్చనివి, తనకి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, అసలు తన లైఫ్ ఏంటి, ఏం కోల్పోయాను, నాకు ఏముండేది, జనాలు అనుకుంటున్నట్టుగా నేను ఇది కాదు ఇది ఇట్లా అని అన్నీ షేర్ చేయడంలో కొంచెం నేను ఇప్పుడు ధైర్యం చెప్పేవాడిని. నేను చెప్పినప్పుడల్లా మీరు ఇంత సింపుల్గా ఎలా ఉంటారు, మీరు అట్లా అన్నిటి గురించి ఆలోచించుకుంటే ఎలా ఉండగలుగుతారు అనేవాడు. ఉండాలి సుమన్ గారు, ఇలా ఉంటేనే బాగుంటుందండి, అట్లా అన్నిటి గురించి పట్టించుకోకూడదు, మనం లైట్ తీసుకోండి, మనం వర్క్ మనం చేసుకుంటాం. సో ఈ టైంలో ఆయన స్క్రిప్ట్ నేరేట్ చేసేటప్పుడు రాసేటప్పుడు కూడా నన్ను ఆఫీస్లో కూర్చోబెట్టుకున్నాడు అనమాట. నేను అలా ఎదురు కూర్చున్నానండి, ఆయన స్టెనో వస్తారు, ఆయన స్క్రిప్ట్ ఎలా అంటే రాయరండి, ఆయన డిక్టేట్ చేస్తారు డైలాగ్స్, స్టోరీ. అప్పటి వరకు జనాల్లాగా నేను కూడా ఈయన రాయడేమో, రామోజీరావు గారు అబ్బాయి కాబట్టి పేరు వేసుకుంటాడు అనుకునేవాడిని. కళ్ళ ముందు చూస్తే స్టన్ అయిపోయాను. ఒక్కొక్క సీన్ ఆయన చెప్తుంటే డైలాగ్స్ అవి అతను రాసుకొని టైప్ చేసి మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ ఆయన ఒత్తులు పొలులతో సహా కరెక్ట్ చేసి మళ్ళీ ఫేర్ చేశాక షూటింగ్కి వెళ్తాడు. ఇదంతా ఆయనకి ఎందుకు వచ్చిందంటే నరసరాజు గారి దగ్గర శిష్యుడు ఆయన, మాయాబజార్ రైటర్ నరసరాజు గారు సినిమాలకు చేశారా అప్పుడు ఆయన దగ్గర శిష్యుడికి నేర్చుకున్నారన్నమాట. డైలాగ్స్ ఎలా రాయాలి, తెలుగు భాష ఎలా పలకాలి, ఏదేది రాయాలి ఏదేది రాయకూడదు. అండ్ తెలుగు ఆయన టాప్ అనమాట, లిటరేచరు, ఇంగ్లీష్ లిటరేచర్ అమెరికాలో అన్నిటి మీద పట్టుంది ఆయనకు బాగా. అండ్ ఆయన నాకు తెలిసి చిరంజీవి గారి లైఫ్ స్టార్టింగ్ 10 సినిమాల దాకా చూసుంటారు, దాని తర్వాత ఇప్పటిదాకా ఆయన సినిమా చూసుంటాడు, అక్కడి వరకు ఆగిపోయాడు అనమాట. ఆయనకి ఆ సినిమాలే ఇష్టం. మళ్ళీ నత్తంచాలే చూస్తారు, మళ్ళీ మాయాబజారే చూస్తారు. అవే ఈ కొత్త సినిమాలు అసలు ఎలా ఉంటాయో కూడా తెలియదు ఆయన, చూడని కూడా చూడరు. ఆయన రైటింగ్స్ కూడా మీరు చూస్తే ఆ పలికే విధానము, మాటలు, ఆ పేర్లు, కట్టుబొట్టు ఇవన్నీ కూడా అలాగే ఉంటాయి అన్నమాట. అది బాగా ఫాలో అయ్యేవాడు. సో ఆయన బాగా టాలెంట్ ఉన్న వ్యక్తి. రైట్ పర్సన్
బాగా నేను రాంగ్ ప్లేస్ అనిపిస్తుంది పాపం. ఆయనకేమో తన ఇండివిజువాలిటీ ఇష్టం, ఫలానా వాళ్ళ అబ్బాయి అని చెప్పుకోవడం ఇష్టం ఉండదు. ఆ ఇండివిజువాలిటీగా ఆయన కోసం ట్రై చేస్తున్నప్పుడు అవతల ఈ జనాలు ఈయన రాయడు ఈయన చేయడం అంటుంటే ఆయనకు కలిగే బాధ, నేను కష్టపడి చేసిన నా పేరు అలా అంటారు ఏంటి అని ఒక బాధ, ఇవన్నీ ఉండేవి పాపం. అవన్నీ మర్చిపోతూ మామూలుగా ఉండేలాగా నేను ఒక 4 yearsలో చేయగలిగాను, చాలా యాక్టివ్. ఆ మాటల్లో ఆయన యాక్టింగ్ అంటే ఆయనకి ఇష్టం అని చెప్పాడు. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు యాక్టింగ్ అంటే బాగోదండి, ఇప్పుడు డెఫినెట్గా మీరు ఆ క్యారెక్టర్ సూటబుల్ కష్టము, ఇటు హీరోగా కానీ అటు ఫాదర్ కానీ రెండింటి కాకుండా మధ్యలో ఉన్నారు మీరు అని. ఆయనకి పౌరాణికాలు అంటే ప్రాణం, సోషల్ అసలు పెద్దగా ఇష్టం ఉండదు, విపరీతమైన ఇష్టం పౌరాణికాలు. సో అప్పుడు ఆయన ఒక సుమన్ గారు వెంకటేశ్వర స్వామి మీద 1000 పాటలు రాశాడు డైరీలో, అన్నీ రోజుకో పాట చొప్పున రాసుకుంటూ వెళ్ళాడు. అవి రికార్డ్ చేయడం మొదలెట్టాడు క్యాసెట్స్ వాసురావు గారితో మ్యూజిక్ డైరెక్షన్. ఆ ఒక సాంగ్ మీ మీద షూట్ చేద్దామండి అని ఒక సాంగ్ షూట్ చేశాను ఆ డైరెక్షన్లో. అది చేసిన తర్వాత ఇప్పుడు బాగాలేదు అని అనుకునే వాళ్ళు 10 మంది ఉండొచ్చు, 90 మంది బాగుంది అంటున్నారు అనుకోండి, ఎట్లా అనిపిస్తుంది? బాగుందని అనిపిస్తుంది. ప్లస్ మన దాకా చేరింది బాగుంది అన్న ఎక్స్ప్రెషనే మన దాకా చేరింది, బాగాలేదన్నాడు ఎవడు మన దగ్గరకు చెప్పట్లేదు. సో తనకి ఇంకా చేశాను, నాకు చాలా హ్యాపీగా ఉంది, ఇంకా చేయాలనిపిస్తుంది. తను ఒక టెలిఫిల్మ్ బలరామకృష్ణ అని ఇంకోటి అన్ని పౌరాణికాలు చేశారు, చాలా బాగా చేశారు. సో అలా అంత హ్యాపీగా ఉంది. ఫ్రెండ్షిప్ అంతా ఏం ప్రాబ్లం లేదు. నేను ఫ్రెండ్షిప్ని కవర్ చేస్తూనే వర్క్ విషయంలో ఎక్కడ నేను కొన్నిసార్లు అయితే నేను ఈటీవీలో పనిచేసినప్పుడే నా లైఫ్లో ఎడిట్ సూట్లో నిద్రపోయాను. అంటే తప్పులు వెళ్ళిపోతాయేమో అని పడుకొని మళ్ళీ అక్కడే బ్రష్ చేసుకొని అక్కడే రెడీ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ పంపించేసి రెడీ, ఇలాగా 2 years వర్క్ చేశాను బాగా. ఇంత ప్రాసెస్ 4 yearsలో ఒక్కసారి కూడా నేను రామోజీరావు గారిని కలవలేదు. ఛానల్ ఓనర్ ఆయన, చైర్మన్ ఆయన, ఎప్పుడు కలవలేదు. ఒక ఇంటర్నల్ అవార్డ్స్ ఫంక్షన్ చేస్తున్నప్పుడు ఆయన అవార్డు ఇవ్వడానికి వచ్చారు, వెళ్ళిపోయారు, మాట్లాడడం కుదరలేదు, అంతే. ఆయన చేతుల మీద కొంతమందికి ఇప్పించాను, నేను యాంకరింగ్ చేస్తున్నాను, ఆయన చేతుల మీదుగా సుమన్ గారికి అవార్డు ఇప్పించాము, ఇంకొంతమందికి ఇప్పించాము. ఆయన వచ్చారు ఫంక్షన్కి, వెళ్ళిపోయారు. నేను పెద్దగా ఏం మాట్లాడలే ఆయనతో. నాకు అలా ఉండేది ఆయన ఎప్పుడైనా కలవాలి అని. అంటే ఏంటి మరి ఎందుకు ఇంత సంస్థను ఇంత పైకి తీసుకొచ్చిన ప్రభాకర్ ఎందుకు మరి ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది? పైకి తీసుకొచ్చాను నేను అన్ను, పైకి తీసుకొచ్చిన అదంతా అవుతుంది, మనం కష్టపడ్డాం, సక్సెస్ అయింది ఆ వర్క్ అంటే ఆ వర్క్ సక్సెస్ అయింది, దానివల్ల పైకి వచ్చినా కూడా అన్నాను. వాళ్ళు ఎంతో కష్టపడి పెట్టుకున్నది, వాళ్ళ కష్టం చాలా ఉంటుంది. అంటే నేను అది మీరు ఆ సంస్థకి ప్లస్ అయ్యారు కదా అన్నప్పుడు ఎందుకు మరి తండ్రి కొడుకుల మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది?